నమస్కారం. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా ఛానల్ కానీ నన్ను ఆదరించే కానీ మా యొక్క వైద్యాన్ని గౌరవించి ప్రతి అణువున అనువర్తింపచేసిన వారే గొప్పవాళ్ళు. ఎందుకంటే ఈ సమాజంలో ప్రతిది కూడా ఏమున్నది అని యువకులు బాగా అదొక్కటే చెడుగా పోతుంది. ఎప్పుడైతే యువకులు చెడిపోయిందో ఎంతవరకు ప్రేరణ లేకుండంటే చివరికి యువకులు అంతర్గతం కలిసిపోయే విధంగా ఉంటారు. కానీ వీళ్ళిద్దరు యువకులు ఎంత స్పందన అంటే ఒకటే మాట, ఆ మాట పరంగానే ఆటోమేటిక్గా ఆ పిల్లగానికి చిన్న కింద పడ్డప్పుడు ఎంతో ఆవేదనతోని వాళ్ళ నాన్నగారిని నీళ్లు తాగొద్దు ఏం చేయొద్దు అంటే కనీసం 3 గంటలకు జరిగిన సంఘటన మొదలుకుంటే దాదాపుగా సాయంత్రం 3 గంటలు మొదలుకుంటే మళ్ళా తిరిగి 3 గంటలు అంతేనా మా దగ్గరకు వచ్చి కారు తీసుకొని వచ్చి మా దగ్గరకు వచ్చి ఆ సాయంత్రం 3 గంటలు అంటే 3 గంటలు సాయంత్రం 24 గంటల వరకు మంచిళ్ళు కానీ ఏం చేయలేదు. ఎందుకంటే గుర్తుంచుకొని ఇక్కడ సైన్స్ అవసరము, మూఢనమ్మకం అవసరం. మూఢనమ్మకంలోనే సైన్స్ ఉన్నది. ఎప్పుడైతే ప్రేరణ కలిగి ఎప్పుడైతే తన యొక్క జీవన విధానంలో తన యొక్క సంతానం కూడా మంచిగా ఉండాలి, నా కొడుకు బాగుండాలి ఆవేదనతో ఎంత ఇద్దరు భార్యాభర్తలు ఎంత కుమిలిపోయారంటే ఆ యొక్క భగవంతుని తెలుసు, ఆ యొక్క వైద్యుని తెలుసు, ఆ అబ్బాయికి తెలుసు. అందుకే అదే పరంగా వచ్చిండు, మందు తయారు చేసుకోపోయిండు. ఆ మందు పోసిన ఒక 3-4 రోజులకు మళ్ళీ డాక్టర్ గారిని కామనేని హాస్పిటల్ హైదరాబాద్ డాక్టర్ గారిని కలిపితే ఆటోమేటిక్గా ఫస్ట్ కట్టేసినప్పుడు ఏమన్నాడు 6 వీక్స్ అన్నాడు. చూడండి, 6 వారాలు లేక 7 వారాలు అంటే 45 రోజులకు ఏదైనా ఎముక అతికిన తర్వాతకే ముందు 40 రోజులు పడుతుంది. కానీ మళ్ళీ ఈ మందు పోసినాక మళ్ళీ హాస్పిటల్ 2వ విజిట్కి వెళ్తే ఫస్ట్ విజిట్ కాక 2వ విజిట్ పెడితే ఏమన్నాడు 3 వీక్స్ అంటే 3 వారాలు అన్నాడు. చూడండి, అక్కడ తప్పించరు కనుకనే ఇంత రిజల్ట్ వచ్చింది. ఇది మెయిన్ అండి. ఈ రిజల్ట్ తగ్గట్టుగా ఇలాంటి ఒక వ్యక్తి వీళ్ళు చర్చ చేసిండే ఆ చర్చ చేసి ఈ విధంగా స్టాండ్ను తయారు చేసి మరి ఏ విధంగా తయారు చేసిండో దాని విధానం ఏందో తెలుసుకుందాం. చూద్దాం పడండి. చెప్పండి, ఏం పేరు? ఏం పేరు నీ పేరు? బాలకృష్ణ. నీ పేరు? ఎందుకు చేసిరా? వాళ్ళు చేసిరు ఇది ఎట్లా చేసిన అడుగు చెప్పు. పైపులతో చేసినావా? ఎందుకు? అబ్బాయికి కింద పడి కాలు ఫ్రాక్చర్ అయింది. అంతేనా? మీ అబ్బాయికి కాలు ఫ్రాక్చర్ అయింది కనుక నడవడానికి ప్రాక్టీస్ చేసినావా? డాక్టర్ ఏమన్నాడు మరి? ఎన్ని రోజులు నడుస్తున్నాడు? డాక్టర్ 3 వీక్స్ నడిపించాను. 3 వారాల అంటే 3 ఏళ్ళు 21 రోజులలో నడిపాను. ఆ 3 వారాలలో నీకు 21 రోజులు నీకు ఎట్ట రిజల్ట్ వచ్చింది? మంచిగా ఎట్ట దీనివల్ల రిజల్ట్ అంటే ఆ రోజు నువ్వు వచ్చినావు, ఆ మందు తయారు చేసిన అదొక పని చేసారు, డాక్టర్ గారు వేసిన యొక్క చిట్టి అది ఒక సిమెంట్ పట్టించరా? ఓకే, నీకు ఇది ఎట్ట ఐడియా వచ్చింది మరి? ఇది మా మిస్సెస్ గూగుల్లో సెర్చ్ చేసి నాకు ఫోటో పంపించింది, నేను చేసిన. అంతేనా? సెర్చ్ చేసినవా? ఏ ఛానల్? యూట్యూబ్ ఉన్నది. ఏ ఛానల్ ఐడియా ఉన్నదా? చూడండి, ఆయుర్వేద అభిమానులారా, దాదాపుగా యూట్యూబ్ అనేది ఒక ప్రపంచ పరిజ్ఞానాన్ని ఎక్కడైతే దాగి ఉన్నదో దాన్ని బయటికి తీసి ఈ యొక్క స్పృహ పొందిన సమాజాన్ని ఉత్తేజపరిచే ఒక లక్ష్యమే వాళ్ళది. అందుకే ఇటువంటి ఒక రీసెర్చ్ లాగా చేసి ఈ బండి కావాలంటే దాదాపుగా కొన్ని 100 వరకు అయ్యే అవకాశం ఉంటాయి. కానీ సింపుల్గా అవుతుంది అనమాట. అయితే మరి ఈ బండి వేసుకొని నడతాడా? అది ఏ విధంగా తయారు చేసి చెప్పగలుగుతావా? చెప్పు, గట్టిగా చెప్పు. ఎన్ని లింకులు ఇవి? 8 టీబెల్ 8 అంటే పైన 4 కింద 4 అంటే ఈ టీబెల్లా? ఈ టీబెండ్లు అంటే 1 2 3 4 ఈ 4 కింద 4. ఓకే, చూడండి మంచిగా చూడండి. ఆయుర్వేద పండుగ టీబెల్ అంటే ఇది టీ ఆకారం ఉన్నది. ఇది ఇవి పైన 1 2 3 4 కింద ఇవి 1 3 4. ఓకే, టీబెల్ 8. ఇది ఎల్బెండ్ ఎన్ని? కింద 4 పైన 4. టీబెండ్ 4, ఎల్బెండ్ 4. తర్వాత ఇవేంటి? ఇక పైపులు, ప్లాస్టిక్ పైపులే. ఓకే, ఇది ఎందుకంటే నాటు మందు అనేది ఏదైనా కానీ నేచురల్ పద్ధతి జరిగేది. ఇది ప్లాస్టిక్ అయితే ఎందుకు మరి ఇంత ఐడియా అంటే మంచి తేలికగా అయితే నడవగలుగుతాడా? బయట దొరకనే తయారు చేసిన. బయట ఇట్లా తయారు చేసిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వే సొంతంగా ఆ యొక్క ప్లాస్టిక్ పైపుల షాపుకి వెళ్ళి తీసుకెళ్ళినవా? దీన్ని తీసి పెట్టగలుగుతావా? చూపించి మాకు నువ్వు ఎట్లా తయారు చేసినావు, లేక ఎక్కడైనా తీసుకుంటా. ఈ
ఈ డబ్బాలు పెయింట్ డబ్బాలు, ఎంటీ డబ్బాలు. ఓకే, ఇది మంచిగా చూడండి ఆయుర్వేద డబ్బాలారా. ఓహో, ఈ పెయింట్ డబ్బాలు, ఎంటీ డబ్బాలు. దగ్గర ఇది చూడండి, ఇది ఈ 4 కావాలి పెయింట్ డబ్బా. పైన డబ్బాలు 4 కావాలి. చూడండి. టీ బెండ్ 4, ఎల్ బెండ్ 4. ఇవి దాదాపుగా ఎన్ని కావాలి ముక్కలు అనేది? 4 దాని ఒక అవసరాన్ని బట్టి. ఇది అండి చూస్తున్నాం మామూలు డబ్బాలు అట్టుండి ఉండండి. ఓకే ఓకే, మీరు సొంతంగా తయారు చేసింది అనమాట. ఇది అయితే అబ్బాయి నడుస్తాడా? మంచిగా నడిపిస్తాం ఇప్పుడు. ఓకే, ఇవి కూడా ఓడ తీసేసి. ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు తీసుకున్న ఓకే. ఇప్పుడు మీ ముందు తయారు చేస్తారు, పెట్టుకుంటా తయారు చేస్తారు. ప్రతి విషయం కానీ ఏది కానీ దాదాపుగా సర్ది పిల్ల వాళ్ళు కానీ ఆ వయసుని పరిమితిని కానీ దేని బట్టి అయినా కానీ అదైతే దేని బట్టి అయినా కానీ మన ఒక ఆకారాన్ని బట్టి దాని కనుక తీసుకుంటే ఎంత లాభమైనా కానీ స్వర్ణములు చేయాలి. ఇది రండి, యువకులలో రావాల స్పృహ. ఎప్పుడైతే యువకుల స్పృహ వస్తుందో ఈ విధంగా ఇప్పుడు చేసిండు మనం పెడతారు. చూడండి, మీరు ఎక్కడ మీ నెగిటివ్ ప్లేస్ సొంతంగా? ఒంగోలు ఆంధ్ర. ఎక్కడ ఉంటారు నెగిటివ్ ప్లేస్లో మీరు ఇప్పుడు ప్రస్తుతానికి? హైదరాబాద్ ఉంటారు. ఓకే అండి. ప్రతిదీ ఇప్పుడు చూడండి, ఇది ఏ విధంగా కట్ చేసుకున్నారు, ఎంతో వైపుతో కట్ చేసుకుని మళ్ళీ మీ ముందే దాన్ని చేస్తారు. దాన్ని చేసుకుంటే మనకి ఏం చేస్తుంది, దీనికి ఏమైనా పెట్టాలంటుంది కదా, గమ్ము పెట్టాలి. మా డెమో చూపించడానికి ఒక డెమో క్లాస్ ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు గమ్ పెట్టుకుంటూ అతికితారా? ఓకేనా? ఓకే. సౌభాగ్య ఆశీర్వాద పైపులతోని కొలతల పరంగా అదే విధంగా టేపు కొలతల పరంగా తీసుకుంటూ ఈ విధంగా తయారు చేసి చూడండి. మంచిగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవరికైనా కానీ ఎంతవరకు అంటే కొంతమందికి పిల్లలకు అనుకోకుండా కట్టడం చేయి, 2 ఫీట్లు కట్ చేసిన అంటే లెంత్ పొడివి 2 ఫీట్ హైట్ బట్టి మన బాబు ఎంత ఉంటాడో దాని హైట్ బట్టి కట్ చేసి. ఓకే, ఇది 1 ఫీట్ కట్ చేసిన. ఇప్పుడు బాబు ఒక హైట్ని బట్టి 2 ఫీట్లు, ఇవి ఒక పొడి వెడల్పు దాంట్లో ఫీటు. ఓకే, ఇది చూడండి మంచిగానండి. ఇది టీ బెండ్లో కానీ దాంట్లో ఇలా పెట్టేసి ఆటోమేటిక్గా ఎల్ బెండ్ డబ్బా. ఇది చూడండి పెయింటర్, చూడండి పెయింటరే ఎల్ బెండ్ పెడతారు. ఎల్ బెండ్ పెట్టి మళ్ళీ ఇంకొక ఫీట్ ముక్క పెట్టాలి. చూడండి ఎట్లా తయారవుతుందో మంచిగా చూడండి మొత్తం కంప్లీట్గా. మళ్ళీ ఇది మళ్ళీ టీవీ పెట్టిన పైకి ఉంటుంది కదా, అది పెట్టాలి. మళ్ళీ ఫీట్ పైప్ పెట్టాలి. మళ్ళీ డబ్బాలో పైప్ దొరికించి పెట్టాలి. ఓపిక అవసరము. మళ్ళీ టీ బెండ్ పైప్ పెట్టింది కదా, ఇది పెట్టాలి. చూడండి మళ్ళీ డబ్బా పెట్టాలి. మళ్ళీ తర్వాత టీ బెండ్ ఎల్ బెండ్ పెట్టి మళ్ళీ ఫీట్ పైప్ మళ్ళీ టీ బెండ్. చూడండి, ఒక ఎల్ బెండ్ ఒక టీ బెండ్ లాగా మళ్ళీ ఎల్ బెండ్ పెట్టాలి. డబ్బా పెట్టాలి. చూడండి ఎంత సాధన చేస్తే అంత ప్రాక్టీస్ అవుతుంది. చూడండి ఆటోమేటిక్గా అయిపోయింది.
చిన్నగా అన్ని టీవీలు పెట్టేస్తారు. పై వాటికి అన్ని టీవీలే. అయితే ఎవరైతే దీన్ని బాగా చూడండి, వృద్ధులు ఉంటారు, ఈ మొదటి పైపులు ఇది పెట్టుకొని ఇది పెట్టేసి ఎల్వెన్ పెట్టాలి. ఈ పక్క కొంచెం సైజ్ తగ్గించుకోవాలి. పైప్ 2 ఇంచ్ పైప్ పెట్టుకోవాలి. 2 ఇంచ్ పైప్ తగ్గించుకోవాలి, పిల్లలు మళ్ళీ కిందకి రాకుండా. ఇది 3 ఇంచ్ పైప్ మళ్ళీ ఇక్కడ అయిపోతే 2 ఇంచ్ పైప్ పెట్టేసి చూడండి. మళ్ళీ ఇక్కడ 3 ఇంచ్ పైప్, 4 ఇంచుల పైపు. ఆలోచన చేయగలగా. చూడండి ఇది ఎంత వరకు ఉంటుందో. తీయండి, ఒక గమ్ పెట్టేసి ఇట్ట తన సొంతంగా కష్టపడి ఏదో చర్చిరా చేసి ఏదో విధంగా చేయాలి, తన బాలుడు నడవాలి ఈజీగా. అదే కట్టె ఇనుము అయితే చాలా బరువు ఉంటుంది. కట్టె దాంతో కూడా చేసుకుంటే ఆరోగ్యరీత్యా ఇంకా బాగుంటుంది. ఎవరికంటే వృద్ధులకు తిన్నంత సన్నగా బట్టి ఆ విధంగా ఓపికతో చేసుకోవాలి. అయితే ఇలాంటి కట్టె ఇవి ఏంటండి, ఈ డబ్బాలు అనేది వాటి బరువు మొయ్యలేవు. అటు పెట్టి గమ్ పెట్టేసి దీని యొక్క ప్రతి ఒక్కరు తయారు చేసుకోవచ్చా? మీ అనుమానం కరెక్ట్ చెప్పు. ప్రపంచానికి మీరే ఒక దిక్సూచిగా ఉండి మీ పిల్లగాన్ని కానీ మీ ఇచ్చిన నాటు మంది కానీ డాక్టర్ గారు వేసిన యొక్క కట్టు కానీ మీరు చేసే ఒక శ్రమ, అంతేనా? ఇంకేమైనా మంది ఇస్తారా? ఏం లేదు. ఈ చెట్ల చుట్టే మామూలుగా తిప్పుతాను. కడుపులోకి ఎలాంటి మంది అయితే ఎలాంటి తైలం కానీ మీ ఇంతవరకు అయితే ఏమీ లేదండి. ఈ చెట్ల మధ్యనే అప్పుడప్పుడు అబ్బాయిని తిప్పుతారు. ఈ బండితోనే నడిపిస్తాను అనమాట. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నడిపిస్తాను. ఓకే, మంచి పర్వాలేదా? నడుపుతాను, నమ్మకం ఉండదా? పక్క ఓకే అండి, అబ్బాయిని నడిపిస్తాం. ఇంత శ్రమ. అయితే ఇందులో ప్లాస్టిక్ కానీ థర్మాకోల్స్ కొంచెం సంబంధించి ఉంటాయి. ఆ పైపులతో కూడా కొంచెం ఓపికతో చేసుకోవాలి. అంటే మన శరీరం మీద ఎలాంటి ఒక చెడు ప్రభావం చెందిన పదార్థాలకు ఇంకా బాగుంటాయి. అది చేయండి, చూద్దాం. చాలా పెట్టుకున్న గుర్తురాస్తుంది. గట్టిగా పెట్టాలి కదా మరి. గట్టిగా పెట్టాలి. అక్కడ పట్టు. బండి మనం సెట్ చేసుకున్న తర్వాత గమ్ అంటించుకుంటే నీట్గా ఉంటుంది, సెట్ అవుతుంది. ఒకేసారి గమ్ అంటించుకుంటూ పోతే కాదు, ఒకరు సిరు కాకపోతే ఇబ్బంది పడుతుంది. చూడండి, ఎప్పుడైనా ఫస్టే పెట్టుకుంటూ గమ్ముకు అంతియకండి.
సెట్ అయిన తర్వాత ఫ్రేమ్ ఒక్కోదాన్ని తీసుకుంటూ కట్టిలాగా క్లిప్ దీపం మన క్లాంప్ జరుగుతుంది ఏమంటారు పట్టుకారు లాంటిది ప్లక్కర్ దీపం లేదా కటింగ్ క్లిప్ ది అతికింది అయిపోయింది. ఇంతే ఆశీర్వాద్ గమ్మే. ఓకే ఓకే కింద పడుతుంది. చూడండి ఫస్ట్ ఎల్ బెండ్ టీ బెండ్ నుంచి గమ్ పెట్టుకుంటూ వస్తాడు ఇదే ఆకారంగా. అది చిన్నగా పలగకుండా ఓపికతోని ఫుల్ సక్సెస్ అయినాయి. కొందరు ఇటుపక్క అటు పెడతారని కూడా కొందరు రెండు వైపులు ఉన్నాయి. వెనకపోతే వెనక ముందు పోతే ముందు. ఓకే ఈ అబ్బాయి నడుతాడా? నడవాలి. నడవకపోతే ఇది ప్రయోజనమే, కష్టమే. కొందరు టక్క కొడతారు, తొందరగా అయిపోవాలని అట్లా చేయొద్దు. అయిపోతే ప్లాస్టిక్ బతుకుతుంది. డెలిగేట్ దానితోనే పిల్లగాడు చేస్తారు. అయితే వీళ్ళు ఇక్కడ ఆయుర్వేదం ఒక ఆ మొక్కలకు అన్వేషణ చేసిన కొద్దీ ఉపయోగించుకుంటే మన మీద ప్లాస్టిక్ ఎలాంటి ఒక చెడు ప్రభావం చేసినా కానీ ఎంతో కొంత ఆ మొక్కల యొక్క శ్వాసతో కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని ఆలోచన చేసిరు అన్నమాట. ఆలోచన చేసి మా దగ్గరని వండుకుంటూ నడిపిస్తే బాగుంటుందా, ఏం చేస్తే బాగుంటుందా అని ఇద్దరు భార్యాభర్తలు ఇల్లు ఆలోచించి ప్రాక్టీస్ చేసి దీన్ని అనువర్తింపజేసిన తర్వాతనే ఈ విధంగా పర్మనెంట్గా ఉంటందుకు. చూడండి ఎంతమంది అభాగ్యులు అంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి నాటుకట్లు కట్టించుకొని నాటు మందు తాగి ఆపరేషన్ చేసుకుని ఏం చేసినా కానీ ఆటోమేటిక్గా ఈ యొక్క కుర్చీలాగా కొందరు కుర్చీలతో ప్రయోగం చేస్తారు, కొందరు పట్టుకుంటే ప్రయోగం చేస్తారు. ఇక్కడ జబ్బల నుంచి ఇక్కడ తొంట నుంచి విరిగి వెన్నుపూసలో డిస్టర్బ్ అయిన వాళ్ళకైతే ఇది సూపర్ పని చేస్తుంది. ఎందుకంటే మనిషి తల పైకి ఉంటుంది, ఆ రెండు దబ్బాల సందున ఈ రెండు చేతులు ఇట్లా వేసుకుంటుంది. ఇక వేసుకుని నడతా అంటే ఆరాయంగా పోతుంది. అంతేకాకుండా బరువు ఉండదు అన్నమాట, తేలికగా ఉంటుంది. ప్లాస్టిక్ అనేది అనువర్తింప చేసుకుంటూ దూరం పెట్టుకునే అవకాశం ఉండాలి. కానీ ఒకటే దారి చేసుకుంటూ పోతుంటే ఇదే చెక్క మీద కానీ ఇంప దాని మీద బాగా అవస్థ ఉంటుంది. అది ఒక ఏది తేలికగా తిరగలేము అన్నమాట. ఎప్పుడైతే ఏ మనిషికైనా కానీ తేలికగా తిరిగే ఉపాయాన్ని చేయాలి.
అది ఖచ్చితమండి. కొందరికి ఆ యొక్క ఇనుప స్టాండ్లతో నడవడానికి అసలు ఎందుకు నడవాలో తెలుసు. అందులో ఒకటి, మన శరీరంలో ఈ అరిచేతులు అరికాళ్ళు గ్లాండ్స్ ఉంటాయి. ఈ ఇనుపై పట్టుకొని ఆ గ్లాండ్స్ ప్రేరణ రాదు. అది మెయిన్ కదా చూడండి. ఇనుపై పట్టుకొని ఇవి గ్లాండ్స్ ప్రేరణ రాదు. ప్లాస్టిక్ పట్టుకున్నా ప్రేరణ రాదు. చెక్కది పట్టుకుంటే ప్రేరణ వస్తుంది. కట్టె పొడుచుకుంటూ కొన్ని 150 సంవత్సరాలు బతికిన వృద్ధులు ఉన్నారు. కట్టె లేకుంటూ, నేను ఒక దాని ప్రోగ్రామ్, కట్టె లేకుండా ప్లాస్టిక్ ఉన్నది చూడండి, అందులో గ్లాండ్స్ ప్రేరణ రాక ఆటోమేటిక్గా అతి త్వరగా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి పిల్లగాళ్ళకి కానీ వృద్ధులకు కానీ ఇవి కింద మన యొక్క జబ్బల సంకర సందు నుంచి వస్తాయి కనుక ఎలాంటి గ్లాండ్స్ కానీ ఎలాంటి యొక్క చెడు ఉద్దేశం అయితే ఉండదు. ఇప్పుడు చెడు ఉద్దేశం లేకుండా అనుకోండి, ఎక్కువ శాతం ఆయుర్వేదం మీద ప్రేరణ చేసుకోవాలి. ఆ యొక్క వాతావరణంలో తిరగాలి, లేదంటే తీసుకునే ఆహార పదార్థాలు అమూల్యమైన తీసుకోవాలి. ఓకే, అయిపోయిందా? కింది భాగం, ఈ పై భాగం కూడా పెడతావా? పై భాగం అంటే చిన్న మామూలుగా పెట్టగలుగుతావా? ఈ మీన్ మీద పెట్టు. పై భాగం తీసుకోవాలంటే తీసుకోవచ్చు. పై భాగం ఆటోమేటిక్ అటు ఇటు కన్వీనెంట్గా లేకపోతే ఇది తీసి ఇక్కడ వేయాలి. గట్టిగా చెప్పాలి. అబ్బాయి కన్వీనెంట్గా లేకపోతే ఒకవేళ అబ్బాయి తీసి ఇక్కడ వేయాలి. కన్వీనియన్స్గా లేనప్పుడు ఇది తీసి ఈ పెద్ద పైప్ తీసి ఇక్కడ వేస్తే ఈ చిన్న పైప్ తీసేసేయాలి. మళ్ళీ పెద్ద పెంచుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి పై దానికి గమ్ పెట్టద్దు. చూసిరండి, ఆటోమేటిక్గా అబ్బాయి పెరిగిన కొద్ది అంతవరకు లేదులే, ఆయన దాదాపు కొద్ది రోజులే 21 రోజుకే నడుస్తానండి. ఎంత చూడండి, ఇది అండి, ఇదేనా ప్లాస్టిక్ పైపులు. మీరు ఏం చేస్తున్న వర్క్? మేస్త్రి. చూసిరండి, ఏదైనా కానీ ప్రేరణ ఎలా వస్తుందంటే కష్టం రావాలి. కష్టంతో మనం చేసే పని మీద నిమగ్నమైనప్పుడే, ప్రేరణ వచ్చినప్పుడే ఆలోచన జ్ఞానం వస్తుంది. దీన్ని తయారు చేయమంటే ఒక 20 మంది ఆగమయ్యారు. ఆ యూట్యూబ్లో చూసారు, దాని చూసారు, చేసారు. కానీ ఒక్కసారి చూసిండు, ఏ విధంగా ఆయన చేసే పనిలో నిమగ్నమైన నా కొడుకు నడవాలి, మా అబ్బాయి మంచిగా నడవాలని ఒక ప్రేరణతో, ఆలోచన పరిజ్ఞానంతో కష్టపడ్డాడు. ఎంత రోజు నువ్వు ఇబ్బందులు పడ్డావు? ఇది 3 రోజులు పడ్డా. 3 రోజులా? ఎందుకని? వీటి కోసం తిరిగి ఎండ దొరికినాయి కానీ వీటి కోసం చాలా ఇబ్బంది అయింది. డబ్బాలు దొరకలే, ఒకటే సైజ్ దొరకలే. ఆటోమేటిక్గా కష్టపడి శ్రమించి దాన్ని తయారు చేసుకొచ్చి కొడుకు నడిపిస్తాను అనమాట. ఓకే, బాలు చరిత్ర. ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఏ విధంగా నడుస్తాడో మీకు నడిపించే విధానాలు కూడా చూపిస్తామండి. ఓకేనండి. ఆ అబ్బాయి నడిపించే చూసిరు, వాళ్ళ అమ్మ నాయన తయారు చేసే చూసిరు, వాళ్ళ నాన్న 3 రోజులు నిద్రపోకుండా దీన్ని ఏ విధంగా కట్ చేయాలి, ఎంత కట్ చేయాలి అనే విధానంగా ఈ యొక్క మొత్తం చూసిరు కదా. దీన్ని మీరు నడిపించిన ఆ పిల్లగాడు ఏ విధంగా నడుస్తాడో మీరు చూసిరు కదా. దీన్ని ప్రతి ఒక్కరికి, వృద్ధురాలకు, బాగా వీక్నెస్ ఉన్న మనిషికి, మహిళలకైనా ఎవరికైనా ప్రతి మనిషికి ప్రమాదాలకాలు జరిగి నడుములో కానీ, తొంగిలో కానీ, కాళ్ళలో కానీ ఏదైనా కానీ నడవలేని స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి తేలికగా ఉంచి ఈ ప్లాస్టిక్ను కనుక అనువర్తింప చేసినప్పుడు ఎంతో ఒకంత ఎక్కువ శాతం మనం ఆయుర్వేదన అనువర్తింప చేసుకున్నప్పుడు ఎంతో ఇంత 100% రిజల్ట్గా వచ్చి ఈ యొక్క యువకులు, ఈ యొక్క ప్రపంచ సాక్షిగా మీరే నాకు సాక్ష్యం. ఇలాంటి ప్రేరణ కలిగి అలాంటి అబ్బాయిలు మంచిగా నడవాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం, జై హింద్.